హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే జీవితంలో మనం చేయకూడని 4 తప్పులు. ఈ 4 తప్పుల మీద మనకి గనక ప్రాపర్ అవగాహన అనేది ఉంటే మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్న చాలా సమస్యలు మనకి తెలియకుండానే మనకి దూరం అయిపోతాయి. వీటిలో మనం చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే తొందరగా నిర్ణయాలు తీసుకోవటం. కొన్నిసార్లు మనం ఆలోచించకుండా ఒక చోట నుంచొని తొందరపాటుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. అలా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆ నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ని ప్రాపర్ గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవటం మనకి ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ తీసుకోకపోతే ఎంతవరకు రాంగ్ అని చెప్పేసి ప్రాపర్ గా డిసైడ్ చేసుకొని, అది కూడా మనం ఆవేశంగా ఉన్నప్పుడు అస్సలు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మనం చాలా సమస్యలకి దూరం అవుతాం. లేదనుకోండి లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటాం. ఇంకా రెండో తప్పు డబ్బు మాత్రమే ముఖ్యం అనుకోవటం. డబ్బు అనేది ఏ మనిషికైనా చాలా అవసరం, అది ముఖ్యమే. కానీ డబ్బుతోనే అన్ని పనులు అయిపోతాయి. డబ్బే చాలా ముఖ్యం అనుకుంటే మాత్రం మీరు సాంబార్లో కాలేసినట్లే. డబ్బు కన్నా ముఖ్యమైనవి మన జీవితంలో కొన్ని ఉంటాయి. అది ఆరోగ్యం, కుటుంబం, సంతోషం. ఇవి డబ్బు కన్నా చాలా వాల్యూ అయినవి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్పనా, బాగా డబ్బున్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. అంతేకాకుండా బాగా డబ్బు సంపాదించేవాడు కుటుంబంతో టైం స్పెండ్ చేయగలడా? చేయలేడు. ఎందుకంటే అతని లైఫ్ లో చాలా బిజీగా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా బాగా డబ్బు సంపాదించాడే అనుకుందాం, తను సంతోషంగా ఉంటాడా? ఉండడు. తన లక్ష్యాన్ని తను చేరుకున్నప్పుడే సంతోషంగా ఉంటాడు. సో దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు అనేది కొన్ని విషయాల్లో మాత్రమే ముఖ్యం, కానీ అన్ని విషయాల్లో ముఖ్యం అంటే మాత్రం నేను ఒప్పుకోను. మన ఆరోగ్యం విషయంలో, కుటుంబం విషయంలో, మన జీవితంలో మనం సంతోషంగా ఉన్నామా లేదా అనే విషయంలో డబ్బు అనేది చాలా చిన్నది. కాబట్టి డబ్బు మాత్రమే ముఖ్యం అనుకోమాకండి. ఈ డబ్బుని మన మైండ్ లోంచి తీసేయటం వల్ల మనం చాలా కంఫర్ట్ గా ఉంటామండి. ఇంకా మూడో తప్పు ఏంటంటే మనం ఇతరులతో పోల్చుకోవటం. ఈ రోజు సోషల్ మీడియా ప్రభావం మనుషుల మీద ఎంత ఉందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడో అప్పులు చేసి ఏదో కొనుక్కొని సోషల్ మీడియాలో అందరి ముందు షో చేస్తున్నాడు అనుకోండి, వాడిని చూసి పాపం చాలా మంది మోసపోతున్నారు. అరే నిజంగా జీవితం అంటే ఇలా బతకాలి, మనం బతుకుతుంది అసలు జీవితమే కాదని చెప్పేసి ఇతరులతో మనం పోల్చుకొని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని మనకి నిరుత్సాహం వచ్చేసేలా చేసుకుంటాం మనం. కాబట్టి నేనేమంటానంటే ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాడికి డబ్బు ఎలాగొచ్చిందో, వాడు డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో, వాడు ఈఎంఐలు పెట్టుకొని బయట షో చేస్తున్నాడు మనకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే మీరు సంపాదించే డబ్బుతో మీరు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కటి జర్నీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలా అని చెప్పేసి అందరి జర్నీలు ఒకేలా ఉండాలంటే కష్టం. కాబట్టి నేనేమంటానంటే నీ జర్నీని నువ్వు ఎంజాయ్ చేయి, నీ ప్రయాణాన్ని నువ్వు ప్రేమించు. అలా ప్రేమించడం వల్ల నీ లైఫ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నువ్వు కూడా పుట్టినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటావు. అంతేగాని పక్కన వాళ్ళతో పోల్చుకొని బతకటం వల్ల నువ్వు ఎందుకు పుట్టాను రా బాబు అనే ఫీలింగ్ లో వస్తుందే తప్ప నీ జీవితానికి ఉన్న పరమార్థాన్ని నువ్వు తెలుసుకోకుండానే పోతావు. కాబట్టి ఉన్నదాంతో హ్యాపీగా ఉండు, మంచి లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం పోరాడు. అంతేకాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అలా నేను ఎందుకు లేనని బాధపడితే నష్టపోయేది కేవలం నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నష్టపోరు. ఇంకా మనం చేస్తున్న 4వ తప్పు ఏంటంటే భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం. మనం భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ప్రస్తుతం ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. రేపేం జరుగుతుందో, రేపేం జరిగితే నేనేం చేయాలో అని మీలో మీరు జరగని విషయానికి బాధపడి ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే రేపటి జీవితంలో బాగానే ఉంటారు. కాకపోతే రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజు పని మానుకొని కూర్చుంటే ఖచ్చితంగా రేపు బాధపడతారో లేదు తెలియదు, కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా బాధపడతారు. కాబట్టి మనం భవిష్యత్తు గురించి ఆలోచించి మన బుర్ర పాడు చేసుకోవడం కన్నా ప్రస్తుతం మన ముందున్న ఈ రోజుని మనం కంప్లీట్ చేయాలి. అది కూడా మనకు నచ్చినట్లు ప్రాపర్ గా మనకి ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రోజు ఉన్నాం అనుకోండి, రేపు కూడా ఇలాగే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. కాబట్టి భవిష్యత్తు గురించి మీరు బాధపడిపోవటాన్ని కొంచెం మానుకోవాలి. అలా చేయటం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. లేదనుకోండి మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటారు. రేపొద్దును కూడా అదే బాధపడుతూ మీ జీవితంలో అసలు సంతోషం అనేది లేకుండా మీరే చేసుకుంటారు. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయండి. ఈ 4 తప్పులు చేయకుండా ఉంటే మనం జీవితంలో మరింత సక్సెస్ అవుతాం, సంతోషంగా ఉంటాం. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి ఒక మనిషి జీవితంలో. కాబట్టి ఈ 4 తప్పులు అసలు చేయకండి. అదండి సంగతి. పనిలో పనిగా మీరు చేస్తున్న 5వ తప్పు కూడా చెప్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మన ఛానల్లో వచ్చే అద్భుతమైన వీడియోలు మీకు కాస్తో కూస్తో ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.